హాయ్ అండి, నమస్తే. శశి హోమ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు శుక్రవారం కదా, ఈరోజు మంచి ముగ్గు వేశానండి. రొటీన్గా ఈ మధ్య వేస్తున్న వైట్ క్లేతోనే వేశాను. అల్పోనా రంగోలీ అంటారు, శుద్ధ ముక్క అన్నమాట. దాన్ని నానబెట్టి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక మంచి విషయం చెప్తాను. ఈ మధ్య గత అక్టోబర్లో మేము మైసూర్ వెళ్ళొచ్చామండి. మామగారి తిథి పెట్టారు, అక్కడ బావగారు ఉంటారు. వెళ్ళినప్పుడు దగ్గరనే 5 కిలోమీటర్ల దూరంలో గణపతి సచ్చిదానంద స్వామి గారి ఆశ్రమానికి వెళ్ళొచ్చాము. అక్కడ వెళ్ళినప్పుడు దర్శనాలన్నీ అయిపోయాక హనుమాన్ మందిరం ఉందన్నమాట, హనుమాన్ గుడి. అక్కడ ఒక హాల్లో అంతా పూర్ణ ఫలాలన్నీ వేలాడగట్టారు. ఏంటి అని అడిగాను అనమాట కౌంటర్లో. ఈ ప్రయత్నము, ఈ ఏర్పాట్లన్నీ కార్యసిద్ధి హనుమాన్ మంత్రానికి సంబంధించినవి. మీరు విషయం కావాలంటే గుళ్ళో వెళ్ళి కనుక్కోండి అన్నారు. పక్కనే గుడి ఉంది, కార్యసిద్ధి హనుమాన్ గుడి. గుడిలోకి వెళ్ళి పూజారి గారిని అడిగాను. అలా పూర్ణ ఫలము అక్కడ కట్టేసి కార్యసిద్ధి హనుమాన్ శ్లోకం చెప్పుకోవాలి అని అన్నారు. దానికి డీటెయిల్స్ అడిగాను అనమాట. అప్పుడు సంకల్పం చెప్పించారు. మీరు మనసులో అనుకోండి, నాకు ఫలాంది నెరవేరాలి, విజయం చేకూరాలి అని అన్నారు. అలాగే చేశాను. ఆ తర్వాత గుడి చుట్టూ 16 ప్రదక్షిణాలు చేయమన్నారు. ఆ తర్వాత ప్రతిరోజు 108 సార్లు కార్యసిద్ధి హనుమాన్ శ్లోకము చెప్పుకోమన్నారు. అలా 16 రోజులు చేసుకోమన్నారు అన్నమాట. అప్పుడు అది 16 రోజులు 16 ప్రదక్షిణాలు ఈ కొబ్బరికాయ పట్టుకొని చెయ్యాలి అక్కడ. ఆ తర్వాత ఆ కొబ్బరికాయని మనకు టోకన్ రాసి ఇస్తారు, దానిపైన రాసి ఇస్తారు. దాన్ని అక్కడ కట్టేసి రావాలి. అది ప్రాసెస్ అన్నమాట. దానికి సంబంధించి ఆ కొబ్బరికాయలను అక్కడ కట్టి ఉంచారనమాట. ఆ తర్వాత ఆ టైం అయిపోయాక మనం అన్ని డీటెయిల్స్ అన్నీ రాసి ఉంటాము. మనం వేరే ఊరి నుంచి వచ్చాం కదా, అప్పుడు అవి చూసి ఏవి 16 రోజులు అయ్యాయి, ఏ డేట్ రాశారు చూసి వాటిని ప్రసాదంగా పంపిస్తారనమాట వంటశాలకి. అక్కడే ఉండే వాళ్ళైతే ఆ కొబ్బరికాయని మనము 16 రోజుల తర్వాత వెళ్ళి అడిగితే ఇస్తారు, మనం ఇంట్లో ప్రసాదం చేసుకోవచ్చు. ఇలా చెప్పారనమాట. అయితే వేరే ఊళ్ళల్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చు. హనుమాన్ కార్యసిద్ధి హనుమాన్ శ్లోకాన్ని ప్రతిరోజు పఠించవచ్చు. ఏదైనా కార్యం సిద్ధించాలన్నా, ఏ పని జరగాలన్నా కూడా విజయం చేకూరాలి అంటే ఈ కార్యసిద్ధి హనుమాన్ శ్లోకాన్ని ప్రతిరోజు 108 సార్లు కానీ, 40 సార్లు కానీ, 21 సార్లు కానీ, 11 సార్లు కానీ చెప్పుకోవచ్చు. అలా మండలం రోజులు చేసుకుంటే చాలా మంచిది. దీనికి రూల్స్ ఏమీ లేవండి. కూర్చొని కుదురుగా మనము ఈ శ్లోకాన్ని పఠించుకోవడమే. ముఖ్యంగా ఇప్పుడు పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, వాటి గురించి ప్రతిరోజు 11 సార్లు చెప్పుకున్నా చాలు, పిల్లలకు జయం చేకూరుతుంది. నేనైతే ఒక విషయంలో అనుకున్నాను, నాకు చాలా బాగా అనిపించింది, నాకు నెరవేరింది కూడా. నాకు నా కాలిలో మజిల్ పెయిన్ వల్ల నేను కింద కూర్చోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు లక్షణంగా కూర్చుంటున్నాను. స్వామి దయ వల్ల నాకు కొన్ని నిదర్శనాలు కూడా అయ్యాయన్నమాట. అంటే మాకు మణికొండలో కోతులే ఉండవండి. అలాంటిది మా కిటికీ దగ్గరికి కోతులు వచ్చాయి, 2 కోతులు, బుజ్జి కోతులు వచ్చాయన్నమాట. వచ్చి డైనింగ్ టేబుల్ మీద పళ్ళు ఉంటే తీసుకొని వెళ్ళిపోయాయి. కిటికీలోంచి చేయి పెట్టేసి, నెట్టు ఉంటుంది అయినా కూడా ఇచ్చాను, చేతికిస్తే తీసుకొని వెళ్ళిపోయాయి. అలా నాకు ఒక నిదర్శనం అయితే జరిగింది. ఆ తర్వాత స్వప్నంలో కూడా కోతులు వచ్చేసి హనుమాన్ దర్శనం ఇచ్చేసి మా ఇంట్లోకి వచ్చి అరటిపళ్ళు తీసుకుపోయినట్టుగా నాకు స్వప్నం వచ్చింది. ఇలా నాకు చాలా మంచి జరిగింది. అందుకే అందరికీ షేర్ చేయాలని అనుకున్నాను. చాలా సులువైన మార్గం అన్నమాట. ఆ తర్వాత పూర్తయ్యాక దేవుడికి ఏదైనా చిన్న నైవేద్యం చేసి పెట్టేస్తే సరిపోతుంది. నాకు అనిపించింది ఏమి అంటే, అక్కడేమో హనుమాన్ గుడి దర్శనం చేసుకున్నాం కదా,
ఇక్కడ మనము మైసూర్కి వెళ్ళలేం కదండి. కాబట్టి మొదలు పెట్టేప్పుడో ఆ తర్వాత పూర్తయ్యాకనో హనుమాన్ గుడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని ఒక 11 ప్రదక్షిణాలు అలాగా చేసి వచ్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మొదలు పెట్టేప్పుడు దర్శించుకోవచ్చు, అయిపోయాక కూడా దర్శనం చేసుకోవచ్చు అలా అనిపించింది. అయిపోయిన రోజు కొబ్బరికాయ కొట్టేసి స్వామికి ఇంత చిన్న నైవేద్యం చేస్తే సరిపోతుంది. మా అమ్మ అయితే ఈ సందర్భంగా మా అమ్మని గుర్తు చేసుకోవాలి ఖచ్చితంగా. మా తాతగారిని కూడా, అంటే అమ్మ వాళ్ళ నాన్నగారు ఇద్దరు హనుమాన్ ఉపాసకులు అన్నమాట. చాలా బాగా పూజ చేసుకునేవాళ్ళు. అమ్మ చాలాసార్లు హనుమంతునికి దీక్షతో పూజ చేశారు, చాలా నెరవేరాయి కూడా. కాబట్టి ఏదైనా పనిని మనము సంకల్పించినప్పుడు ధైర్యాన్ని మనకు నింపటానికి, ఆ తర్వాత మనోధైర్యం కోసము మనము హనుమాన్ కార్యసిద్ధి హనుమాన్ శ్లోకాన్ని చెప్పుకుంటే సరిపోతుంది అనిపించింది. ఈ విషయాన్ని షేర్ చేస్తే అందరికీ తెలుస్తుంది కదా అనేసి నా ఉద్దేశంతో నేను షేర్ చేయాలని అనుకున్నాను. ఈరోజు శుక్రవారం కాబట్టి కాస్త పెద్ద ముగ్గే వేస్తాను. ఈ మధ్య అయితే కొంచెం ఓపిక ఉండట్లేదండి. వారంలో 2 సార్లు ఇలా ఈ శుద్ధ ముక్కతో వేసేస్తున్నాను. అలా మనం నడిచినా ఆ తర్వాత ఇంకా ఊడ్చినా కూడా ఈ ముగ్గు చెదిరిపోదన్నమాట. అంటే పెయింట్ లాగా ఉంటుంది, శుద్ధ కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. అలా అయితే వేస్తున్నాను. ఒక్కోసారి కొన్ని మారుస్తూ ఉంటానన్నమాట, అంటే మనకు కూడా చేంజ్గా ఉంటుంది అని. ఇది వరకు నేను రోజు గడప ముగ్గులు వేసేదాన్ని. ఈ మధ్య కొన్ని పనులు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను కాబట్టి అవ్వట్లేదు అలా అన్నమాట. సాధ్యమైనంత వరకు ఒక 2 సార్లు అయితే ముగ్గులు వేసి చూపిద్దాము అని అనిపించింది. ఇక్కడ తులసమ్మ దగ్గర వేస్తున్నాను. చాలా నీట్గా ఉంటుందండి, పెయింట్తో వేసినట్టుగానే ఉంటుంది. ఆన్లైన్లో దొరుకుతుంది చూడండి. నేను కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడుతున్నాను. ప్రతిసారి చెప్తున్నప్పుడంతా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, చూడండి. ఈ వైట్ క్లేకు సంబంధించిన లింక్ పెద్ద కాస్ట్ కూడా కాదు, ఒక 150 రూపాయలు అనుకుంటాను. దండిగానే వస్తుంది. అది మనం కొంచెం నానబెట్టేసుకొని, రాత్రి నానబెట్టేసామంటే ఉదయం వేసుకోవచ్చు. లేదు ఒక 5 నిమిషాలు నానబెట్టినా చాలండి, అంత సూపర్గా మనం ముగ్గులు వేసుకోవచ్చు. ఎక్కువ టైము నానబెట్టడానికి అవసరం లేదు. నేనైతే కార్యసిద్ధి హనుమాన్ మంత్రాన్ని 16 రోజులు చెప్పుకున్న తర్వాత రోజుకు 108 సార్లు చొప్పున వడమాలని స్వామికి ఇంట్లోనే వేశాను. నేను చిన్న గారెల్లాగా, అంటే వడల్లాగా చేసి స్వామికి వేశాను. ఆ రెసిపీ కూడా నేను చేశానన్నమాట. అది కూడా వీడియో చేశాను, అది కూడా లింక్ పెడతాను. ఇలాంటి ఈ అల్పన రంగోలీతో మనము మెలిక ముగ్గులైనా, ఫ్రీ హ్యాండ్ రంగోలీ అయినా, చుక్కల ముగ్గులైనా ఈజీగా వేసుకోవచ్చు. ఒక అరగంట పట్టే టైము మనకు 10 నిమిషాల్లో వేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా వేసుకోవచ్చు, ఈజీగా ఆరిపోతుంది కూడా ముగ్గు. కిచెన్లో వేయటానికి కూడా స్టవ్ దగ్గర భలే ఉంటుందండి, చాలా చక్కగా కనిపిస్తుంది. మా తమ్ముళ్ళ ఉద్యోగాల విషయంలో, మా చదువుల విషయంలో మా అమ్మ హనుమంతునికి ప్రత్యేకమైన పూజలు చేసేదన్నమాట, దీక్షలాగా చేసేసేది. ఆ తర్వాత నేను కూడా మా పిల్లల చదువులప్పుడు, ఉద్యోగాలప్పుడు కూడా స్వామికి నేను హనుమాన్ చాలీసా చేసుకునేదాన్ని అండి. 108 సార్లు హనుమాన్ చాలీసా చెప్పుకునేదాన్ని. ఒకసారేమో మండలం రోజులు రోజు 11 సార్లు చెప్పాను, ఒకసారేమో 108 సార్లు ఒకే రోజు చెప్పాను అనమాట. అలా చేసుకున్నాను. అలా కొన్నిసార్లు అయితే చేశాను నేను. ఈ కార్యసిద్ధి హనుమాన్ శ్లోకాన్ని సీతామ్మవారు స్వయంగా హనుమంతులతో అన్నారట. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. హనుమా, ఈ కార్యాన్ని నువ్వే చేయగలవు కాబట్టి సరి అయిన ప్రయత్నము చేసి నువ్వు నా దుఃఖాన్ని
పోగొట్టవయ్యా అనేసి హనుమంతునితో అన్నారట. కాబట్టి సాక్షాత్తు అమ్మవారి కష్టాన్నే దూరం చేశాడు హనుమంతుడు. అలాగే మనం తలపెట్టిన ఏ కార్యాన్నైనా కూడా విజయం వైపు నడిపిస్తాడు స్వామి. ఈ కార్యసిద్ధి హనుమాన్ మంత్రము ప్రతిరోజు మనం చెప్పుకున్నట్లయితే మనము చేసే ప్రతి పనిలో, మనం తలపెట్టిన ప్రతి కార్యంలో హనుమంతుడు తోడై మనకు విజయాన్ని చేకూర్చేటట్టు చేస్తాడు. నాకు తెలిసిన ఈ చిన్న విషయాన్ని మీకు తెలపాలని అనిపించిందనమాట. ఇంట్లో పూజలు అన్నీ అయ్యాక ఇంకా కిచెన్లోకి వచ్చేసానండి. ఈరోజు చాలా సింపుల్గా చేశాను. ఈరోజు నేను మా అమ్మాయి అనమాట భోజనానికి. మా వారు కోర్టుకి వెళ్ళి రాలేనని చెప్పారు. మా అబ్బాయి అయితే రోజు ఆఫీస్లో భోంచేస్తాడు. ఒక్కో రోజు ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు ఇంట్లోనే తింటాడనమాట. నేను ఈరోజు పప్పుచారు లాగా చేశాను. 2-3 రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంట్లో. వంకాయ పచ్చడి ఉంది, తర్వాత టొమాటో పచ్చడి ఉంది, ఇంకా చుక్కకూర పచ్చడి ఉంది, ఇలాగ చింతకాయ పచ్చడి, అన్నీ రోట్లో నూరినవే ఉన్నాయి. ఏమీ చేయొద్దమ్మా చాలు అన్నది మా అమ్మాయి. చిన్న చిన్న ఎక్స్ట్రా పనులు అయితే పెట్టుకుంటూ ఉంటాను అలా ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇంకొక చిన్న టిప్ ఏంటి అంటే చిట్కా, కొంచెం దోసపిండి మిగిలిందండి. దాన్ని వేస్ట్ చేయకుండా ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను. ఇదొక వీడియో కూడా చేశాను అనమాట. దోసపిండితో మనం రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు రుద్దాము అంటే ఇమీడియట్గా చాలా నీట్గా తళుక్కుమని మెరిసిపోతాయి అన్నమాట. అది ఒక పెద్ద వీడియోనే చేశాను. ఒక చిన్న విషయానికి ఇంత పెద్ద లెంతీ వీడియోనా అనేసి నన్ను కాస్త ఆడుకున్నారండి. దానికి క్షమించగలరు. మరి నాకైతే చెయ్యాలనిపించినప్పుడు ఏదేదో మాట్లాడుతూ ఉంటాను కదా, ఇంకా ఒక వీడియో పెట్టేశాను చూడండి. అలా దోసపిండి అయితే రుద్దేశాను. చాలా నీట్గా సూపర్గా పోయింది. కొంచెమే మిగిలినప్పుడు చూపించాలి అనేసి చాలా టైమ్స్ అనుకున్నాను. ఈ వేళకి కుదిరిందనమాట. చూడండి ఎంత బాగా పోయిందో. ఆ నలుపు అంతా కూడా పోతుంది. అందులో మిగిలిపోయి ఉండేదైతే ఇంకాస్త పులుపెక్కింటుంది కదా, ఇంకా బాగా పోతుంది. అంతే ఆఖరికి వచ్చినప్పుడు నాకు కనిపించిన కాపర్ వెజల్స్ కానీ బ్రాస్ వెజల్స్ కానీ ఇలా కడిగేస్తూ ఉంటాను. చాలా నీట్గా పోయింది కదా. చూడండి దానిపైన రాశారనమాట. అది కూడా కనిపిస్తున్నాయి అక్షరాలు. మొదటైతే నల్లగా ఉండింది. తోమడానికి ఒక్క నిమిషం కూడా పట్టలేదండి, అంత బాగా క్లీన్ అయిపోయింది. చూసారు కదా. ఈరోజు వీడియో ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలపండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.